అక్క గరకపాటి గారు రీసెంట్గా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మిడ్ డే మీల్స్ అసలు ఎందుకు దండగా అన్నట్టు మాట్లాడారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో ఇట్లా మీల్స్ పెట్టి చదువుకునే వాళ్ళని ప్రయోజకులను చేయకుండా ఇంకా సోమరిపోతులను చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. దీనిపైన ఏమంటారు అక్క? ఇప్పుడు ప్రవచనాలు చెప్పినంత ఈజీగా ఉండదు ఏదైనా. అంటే ప్రవచనాలు మీరు చెప్తుంటే అందరి కింద వింటూ చప్పట్లు కొట్టినంత ఈజీగా ఉండదు. ఒక్కటి నేను చెప్పగలుగుతా, గరకపాటి గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన ప్రవచనాలు, ఆయన నీతి సూక్తులు అవన్నీ చెప్తున్నప్పుడు సమాజంలో కొన్ని కరెక్ట్ అనిపిస్తాయి. అది తప్పకుండా ఉంటాం. ఆయన వయసుకు కూడా నేను గౌరవిస్తాను. కానీ ఇవాళ అసలు మీ వయసుకున్న గౌరవం కానివ్వండి, మీకున్న హోదాకు కానివ్వండి, ఈ గౌరవం మీరే తగ్గించుకున్నారు సమాజంలో. అసలు మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి? ఒక చిన్న పిల్లలను పట్టుకొని శోభనం పెళ్లి కొడుకుల్లాగా ఆవిడ మంచం ఎక్కి కూర్చుంటాను అన్నాడు. అసలు ఫస్ట్ మీకు రాజ్యాంగం గురించి తెలుసా గరికపాటి గారు అని అడుగుతున్నా. రాజ్యాంగం ఆర్టికల్ 21A ప్రకారంగా పిల్లలకి జీవించే హక్కుతో పాటు పౌష్టికాహారము పొందడం ప్రాథమిక హక్కు. అది మీకు తెలుసా తెలియదా? మరి మీరు ప్రవచనాలు చెప్తారు కదా. ఇవాళ పిల్లలకి 32 హక్కులు ఉంటాయి. మొదటిది జీవించే హక్కు, రెండోది పౌష్టిక ఆహారం అనేది. అయినా మీరు ఇంత లాజిక్ ఎట్లా మర్చిపోయినరు? మీరు గతంలో చెప్పారు, నువ్వు పోయి అన్నీ చెప్పేసి పిల్లల మీద ఎందుకు పడ్డావు? అసలు మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? వీళ్ళ మీద చట్టం ఇప్పుడు కేసు పెట్టొచ్చు తెలుసా? అవును. ఆయనకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఈ మాట ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కొంతమంది గరకపాటి గారు అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు ఎవరండి? బిలో పవర్టీ వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ ఒక అన్ని బాధ్యతలు అయిపోయిన వాళ్ళు. ఆయన ప్రవచన వినడానికి కడుపు కాలే వాళ్ళు ఎవరు వెళ్ళరు. కడుపు నిండా తిన్న తర్వాత పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఖాళీగా ఉండి కాలక్షేపం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అందరూ అంతమంది ఖాళీగా ఉండరు. 5%, 10% ఉంటారు. తర్వాత ఎవరైనా కూడా కొన్ని ఆయన చెప్పే దాంట్లో నిజాలు అనిపిస్తుంది. కానీ వింటున్నాం కదా అని చెప్పేసి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారంటే ప్రశ్నించొద్దు అంటే అన్నీ నేను చెప్పినట్టే మీరు వినాలి అనే విధంగా ఉంది. ఈ అహంకార మాటలు అనేది, చిన్నపిల్లల్ని ఆ మాట అనడం అనేది అసలు ఎంత మీరు తప్పుగా మాట్లాడుతున్నా ఇప్పటికి కూడా మీకు అర్థం కావట్లేదు. అంటే ఒక SC, ST, BC మైనారిటీ వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. అఫ్ కోర్స్ OC కూడా చదవచ్చు, కానీ ఎక్కువ శాతం వాళ్ళ కోసమే ఇవి పెట్టామన్నమాట, హాస్టల్స్ పెట్టారు. దీంట్లో వెళ్ళేసి వాళ్ళ ఒక్కొక్క పిల్లగాని జీవితం చూస్తే తెలుస్తుంది. మనం ఏసీలలో కూర్చొని ప్రవచనాలు చెప్పినంత ఈజీగా ఉండదు వాళ్ళ బతుకులు. వాస్తవానికి ఇవాళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మధ్యాహ్నం భోజనం పథకం అనేది గత అనాది కాలం నుంచి వస్తుంది. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాం, మనకు అందరికీ ఆ సాధక బాధకాలు తెలుసు. ఇవాళ ఎందుకు అంటే 3 పూటల తిండి పెట్టలేని తల్లిదండ్రులు ఉంటారు. అంటే వారి దారిద్ర్య రేఖ, అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఇవాళ పొట్టే అంటే కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదా. మరి ఇవాళ ఆయన చెప్పిన ప్రవచనమే ఇవాళ వాళ్ళ మరి ఇవాళ తిండి కోసమేనండి. ఇప్పుడు ఏదైపోయినాక మధ్యాహ్నం మనం అన్నం తినాలి, మళ్ళీ సాయంత్రం తినాలి, అది నైట్ తినాలి, మళ్ళీ రేపు మార్నింగ్ టిఫిన్ చేయాలి. మరి ఇవన్నీ మనం ఎందుకు తింటున్నాం? అంటే నువ్వు నిత్యం శోభనం పెళ్లి కొడుకులాగా నువ్వు ఉంటావు, నిగలు ఆడుకుంటూ మధ్య మధ్యలో బాదం పప్పు లేకపోతే జీడిపప్పు వేసుకుంటూ మంచిగా నీళ్ళు తాకుంటూ. అంటే ఎదిగాల్సిన పిల్లలు, కాబోయే తరానికి రాబోయే రేపటి పౌరులు మరి నిగనిగా ఉండొద్దా మా పిల్లలు? నువ్వేమన్నా ఇస్తున్నావయ్యా? నీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా రాసిస్తున్నావా? మీ అత్తగారు ఇచ్చిన సొమ్ములో నుంచి ఏమైనా ఆస్తి రాసిస్తున్నావయ్యా? దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. మనం బిలో పవర్టీ వాళ్ళ గురించి, ఎంతమంది బీద వాళ్ళ గురించి వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నా. సంధ్యక్క మదర్ ఫౌండేషన్ ట్రస్ట్ 23 సంవత్సరాల నిరంతర పోరాటం ఒంటరి మహిళల కోసం, బలహీన వర్గాల కోసం, వాస్తవంగా ఆర్ఫన్స్ పిల్లల గురించి కూడా నేను కొట్లాడుతూ ఉంటాను. అయితే నేను అనేది ఏంటంటే సమాజంలో నేను ప్రశ్నించే వ్యక్తిని. అంటే ఏది జరిగినా కూడా ఇది అంటే నేను అబ్బాయి తరపు, అమ్మాయి తరపు, ఇంకెవరి తరపునో అడ్వకేట్ని కాదండి. నాకు తెలిసిన అవగాహన, నాకున్న అవగాహన ప్రకారంగా సమాజంలో ఏదైనా ఇలాంటిది వచ్చినప్పుడు ప్రశ్నించడం నాకు అలవాటు. సరే, నా మనసులో ఏమీ ఉండదు, కానీ ఇది తప్పు అంటున్నాను. ఎందుకంటే నేను మేధావిని చెప్పట్లేదు. ఇలాంటివి చెప్పడానికి చదువుతో కూడా సంబంధం లేదు. దీనికి ఒక PhDలు చేయాలి, ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు. ఇవాళ నేను ఇట్లా మాట్లాడితే ఏదైనా ఆయన మాట అంటే పెద్దవాళ్ళని అలా మాట్లాడతారండి అంటే పెద్దవాళ్ళు మీరు మాట్లాడవచ్చా అండి? మీరు మాట్లాడవచ్చు అని అంటున్నా. ఒక చిన్నపిల్లలు తాత వయసు, ఇంచుమించు తాత వయసు ఉండి మీకు ఎంత అనుభవం ఉండాలి, ఎంత అది ఉండాలి. ఏమయ్యా నువ్వు మాట్లాడేది? వాళ్ళకి అన్నం పెడితే నీకేం నొప్పి అని అడుగుతుందా? నేను రా గవర్నమెంట్ స్కూల్కి రా. ఒక పిల్లోడు అబ్బాయిని ఒక్కరిని కదిలిస్తే కన్నీటి పర్వతం అవుతారు. వాళ్ళ అమ్మ పొద్దుగాల 5 గంటలకు లేసి
మీ ఇంట్లో కూడా పని మనిషి ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోతారు, నీ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోతారు. వాళ్ళు ఇళ్ళల్లో పనికి వస్తే పిల్లలకు తిండి ఉండదు. అప్పుడు కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, పిల్లల హక్కు అది. మీకు అర్థం కాలేదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలంటే గవర్నమెంట్, గవర్నమెంట్ అంటే ప్రజలు. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు కాదు, మన కాంగ్రెస్ సీఎం గారే ఉన్నారు అప్పుడు మన తమిళనాడులో 50 సంవత్సరాల క్రితం ఈ మధ్యాహ్న భోజన పథకం అప్పుడు పెట్టినప్పుడు గ్రానైట్ అక్కడ పెద్ద పెద్ద గ్రానైట్ ఉంటాయి అక్కడ మన తమిళనాడులో. అవును, వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ప్రయోజకులు అయ్యి అక్కడ పెట్టిన ఫుడ్తోనే ఈరోజు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్స్ అయ్యిండ్రు. హాస్టల్లో చదువుకున్నారు. మనం వింటలేమా? ఎక్కడో మనం వీధి లైట్ల కింద కూర్చొని చదువుకొని ఉండి లేక తిండి. వాస్తవానికి నేను అనేది ఏందా, 100% తిండి కోసమే వస్తారు. కడుపు ఖాళీగా ఉంటే పిల్లలకు చదువు ఎలా వస్తుందండి? ఆకలి అవుతుంటే మీరు ఎగ్జాంపుల్ కూడా మీ దగ్గరకు వచ్చి ప్రవచనాలు వినేటోళ్ళు కూడా మధ్యాహ్నం టైం అన్నం టైం ఏంటంటే మీరు ఎన్ని నీతి సూక్తులు పెట్టినా వినరు. ఆకలి మరి మీరే పెద్దవాళ్ళు, మీరే ఉండనప్పుడు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అమ్మో పోవాలి ట్యాబ్లెట్ వేసుకోవాలి తినాలని మరి ఇన్ని వేషాలు మీరే ఇస్తున్నప్పుడు చిన్నపిల్లలకు ఖాళీ కడుపుతో ఉంటే వాళ్ళకి చదువు ఎట్లా వస్తుంది? ఇవాళ బుక్కులు కొనియద్దంటావు, యూనిఫామ్ కొనియద్దు. నువ్వు ఓడు అసలు నువ్వు ఎవరు అని అడుగుతా. ఇవాళ ఒక్కొక్కటి కామెంట్ పెడతాడు, పిల్లలు ఎందుకు అనాలండి అన్నం పెట్టకపోతాడు. కొంచెమన్నా మైండ్ ఉందా వీళ్ళకి? లేదు. ఒకడు అంటాడు మేము ట్యాక్సీలు కడుతున్నామని అంటాడు. ఎంత చిల్లరేషాలు వేస్తున్నారా మీరు కామెంట్ పెట్టేటోళ్ళు? నాకు అర్థం కాదు. అసలు మీరెవర్రా? మీరు అంత ఆ పిల్లలు అనడానికి మీరెవరు? ఇవాళ వెనుకబడిన తరగతి వాళ్ళకు పెట్టినప్పుడు మీకేం నొప్పి అని అడుగుతున్నా. మీ ఇళ్ళకి ఏమైనా రాసిస్తున్నారా? ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళల్లో, గురుకుల హాస్టళ్ళ దీంట్లల్లో ఒకవేళ నాణ్యత లేదు, మీరు సలహా ఇవ్వండి. ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులను మీరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది అంటే ప్రభుత్వం సలహా ఇవ్వండి. అంటే నువ్వు ఏదో చెప్పేది ఏదో డైరెక్ట్ చెప్పు. దొంగ తిరుగు మాటలు ఎందుకు? ఆ పిల్లల్ని ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నాను? నేను అదే అడుగుతున్నా ఇక్కడ. ఇప్పుడు గరికపాటి గారు గతంలో కూడా అనుష్క గురించి కూడా మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడతారంటే ఆయన ఏం మాట్లాడినా నవ్వంటే అది అన్ని పిల్లల విషయంలో అలా మాట్లాడకూడదు. బాధ్యత రహితంగా మాట్లాడిండ్రు. చదువుకున్న మూర్ఖుల కింద కామెంట్లు పెడుతుండ్రు అండి. నీకు బుద్ధి ఉందా సంధ్యారెడ్డి? నీకు అది ఉందా సంధ్యారెడ్డి? అంటే మీకు బుద్ధి ఉందారా? మీకేం పని లేదా మీ ఇంత కామెంట్ పెట్టడానికి? ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. మనం ఏదైనా ఏం చూస్తాం, కింద కామెంట్లను బట్టే చూస్తాం. మనం కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. చిన్నపిల్లలు అనే రైట్ ఎక్కడుందని గరికపాటి గారు మీరు అడగండి. గరికపాటి గారిని నేను గౌరవిస్తా, రెస్పెక్ట్ చేస్తా, ఆయన సూక్తులు కూడా నేను పాటిస్తా. కానీ మరి ఆయన చెప్పిన సూక్తులు ఆయన పాటించడానికి నేను మిమ్మల్ని అడుగుతున్నా, గరికపాటి గారు కూడా అడుగుతున్నా. అంటే చెప్పడం వరకే. అండ్ అక్క గరికపాటి గారికి ఈ మధ్య ప్రవచనాల్లో బయట లైఫ్లో ఎట్టకారం ఎక్కువైంది అంటున్నారు. అంటే గర్వం తలకెక్కినప్పుడు అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పదవి వచ్చిందిగా, ఓ పదవి వచ్చింది మంచిగా, పదవి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది? దర్జాగా ఉంటుంది. కళ్ళు మొత్తం ఎట్లున్నాయి ఇప్పుడు పైన. ఆయన ఎవరో వస్తారు, జరగండి అంటుండే. అంటే అంటరాని వాళ్ళు అంటే ఎవరు అలగా జలం పాతాలను దొక్కుతారు. ఈ ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే ఇవాళ ప్రజలు మీకు ఇచ్చిన ఒక గౌరవం అది. ఆ ప్రజలని మీరు అగౌరవపరుస్తున్నప్పుడు మీకు పద్మశ్రీ అవార్డు ఎందుకని అడుగుతున్నా నేను. ఇవాళ దళితులని నువ్వు అవమానిస్తున్నావు, బీసీలని అవమానిస్తున్నావు, వెనుకబడే తరగతి వాళ్ళందరినీ నువ్వు అవమానిస్తున్నావు. నీకెందుకంత వివక్షత చూపిస్తున్నావు? తిండి లేక ఆ ఇళ్ళల్లో అమ్మ పనికి ఇళ్ళకి పోతే పిల్లలు వచ్చి మధ్యాహ్నం ఈడ తింటాడని, నా కొడుకు ఈడ తింటాడని తల్లి సంతోషపడుతుంటుంది. ఇక్కడ కడుపు నిండా తిండి వస్తుంది చదువు కోసం. ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తుంటారు, మనం ఏదైనా ఒకటి చేసినప్పుడు చాక్లెట్ ఏదో ఇచ్చి ఏదో రకంగా వాడిని దగ్గరికి తీసుకుంటాం. గవర్నమెంట్ కూడా కన్నతల్లి లాంటిది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. నిజంగా ఆయనకు చేతులెత్తి నమస్కరించవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూన్ నుంచి పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. సూపర్ ఐడియా కదా. మరి ఇంత మంచి గవర్నమెంట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి మీరు బ్యాడ్ నేమ్ తెస్తున్నారా లేరా చెప్పండి. మీరు సలహాలు ఇవ్వాలి. మీరు చిన్నప్పుడు పెరుగన్నం ఎందుకు తిన్నావు? ఇవాళ నువ్వు పెరుగన్నం తిని చిన్నప్పుడు మేము పెరుగన్నం తిన్న మనలాంటి ముసలోళ్ళకి వస్తుంది, పిల్లలకి ఏం నిద్ర రాదు. పిల్లలు కడుపు నిండా తింటే చురుగ్గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక వయసు మళ్ళిన తర్వాత ఎవరికైనా అన్నం తిన్నాక 10 నిమిషాలు నిద్ర వస్తుంది. కానీ నువ్వు మాట్లాడేది ఎట్లా మాట్లాడుతున్నావు అంటే యూనిఫామ్స్ ఇవ్వద్దా? అయ్యా యూనిఫామ్ ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ తెలుసా? బీద గొప్ప తారతమ్యం లేకుండా పిల్లలందరూ సమానంగా ఉండాలి అనేది
ఇవాళ అందరూ వక్తలు మేధావులు కలిసి నిర్ణయించుకున్న ఈ మిడ్ డే మీల్స్లో ఇది ఒక భాగంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. కనీస విద్యా హక్కు వాళ్ళ హక్కు, అది జీవించే హక్కులాక విద్యా హక్కు అనేది బాలల హక్కు. బాలల హక్కుల నుంచి మీరు నిజంగా కూడా అసలు మీ హ్యూమన్ రైట్స్ మీ మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఏం మాట్లాడుతున్నారు అయ్యా, మీరు పొరపాటుగా మాట్లాడలేదండి, మీరు కావాలనే మాట్లాడారు. ఇప్పటికీ కూడా మీకు ఎంత అహంకారం అంటే ఇప్పటికి కూడా కనీసం ఆయన అన్న మాటలు ఉపసంహరించుకోలే. ఈయనకు ఒక యంత్రాంగం అంట, ఈ తోకలోడు మాట్లాడతాడంట, నీకు నోరు లేదా, నువ్వు చెప్పవా వచ్చి మీరు నన్ను తప్పుగా ఉన్నారని. ప్రజాస్వామ్యంలో తప్పు అనేది అందరికీ దొరుకుతాయి సంతు, మనం దాన్ని ఒప్పుకోవడంలో తప్పేం లేదు. సరే నేను ఇలాగ చెప్పలేదండి, ఇలాగ చెప్పినట్టు అయిపోద్ది కదా, ఒక రేంజ్లో ఉంటారు కదా. ఇప్పుడు మీ విలువ మీరే ఓడగొట్టుకుంటారు కదా. అండ్ అక్క ఇక్కడ చెప్పాలంటే ఎవరైతే పేద తల్లులు ఉన్నారో వాళ్ళ దృష్టిలో కూడా గరికపాటి గారు ఒక విలన్ లెక్క అయిపోయాడు. ఎందుకంటే నా పిల్లలకి నేను ఒక గుడ్డు పెట్టలేని పొజిషన్లో ఉన్న తల్లి లేరా. ఇప్పుడు ఆ గుడ్డు దగ్గరికే వస్తున్నా. నేను అనేది ఏంటంటే పిల్లలకు ఒక గుడ్డు ఏంటి, గుడ్డు గురించి స్కూల్కి వస్తారంటే వస్తారండి, మీకేంటి. గుడ్డు అనేది ఒక పౌష్టిక, ఒక విటమిన్స్. ఆ విటమిన్ అనేది క్యాలరీస్ అవన్నీ ఏంటంటే మొత్తం ఒక సర్వేలో 54% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటే జబ్బులతోని వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల అప్పుడు సర్వే చేసి వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనది, మన కుటుంబం పిల్లలు అని చెప్పేసి గవర్నమెంట్ ఒక గుడ్డు ఇస్తుంది. ఆ గుడ్డును కూడా నువ్వు రాజకీయం చేసి గుడ్డు గురించి కూడా మాట్లాడుతున్నావు అంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. పిల్లల నోటి దగ్గరది మరి ఇక అట్లాంటి అన్నప్పుడు ఏదైనా మాటలు తిడితేనే సంధ్యారెడ్డి నోరు దురద అంటారు. చెప్పండి అలా అనొచ్చా? నేను ఒకటి అడుగుతున్నా, మరి నువ్వు నెయ్యి ఎందుకు వేసుకుంటావయ్యా, పప్పు ఎందుకు తింటావయ్యా? పప్పులో ప్రోటీన్స్ ఉంటాయనే కదా, ఎగ్గులో ప్రోటీన్స్. నువ్వు ఎగ్గు తినవనుకో, తినటోడని దింపి వాళ్ళు నేను అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. గుడ్డా గాడిద గుడ్డ అంటే కొంచెమన్నా ఏమైనా మతుండి మాట్లాడుతున్నావు అనయ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత విమర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా రకాలుగా ట్రోల్ అవుతున్నారు. గతంలో చిరంజీవి విషయంలో కూడా ఒకసారి చిరంజీవి విషయంలో నేను అనేది ఏంటంటే నోరు దురుసు మామూలుగా ఉండదు దీనికి. అంటే మనిషికి అహంకారం వచ్చినప్పుడు ఇక అది ఎట్లుంటుంది అంటే కన్ను మీను కానరు. నేను అడిగిన రేవడని వచ్చి నేను ఒక్కటే అడుగుతున్నా సంత, ఇవాళ విదేశాలలో ఎప్పటి నుంచో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ ఫుడ్ అన్నం ఫ్రీగా పెడతారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఇట్లా ఇవి మన గూగుల్ లాంటి సంస్థలు ఉంటాయి. మరి అంత పెద్ద కంపెనీలు 2 లక్షలు 3 లక్షల జీతాలు ఉంటాయి, మరి వాళ్ళు ఎందుకు పెడతారు అన్నం? అదే కదా. ఇక్కడ కాదు, మన విదేశాలలో కూడా అన్నం ఎందుకు పెడుతున్నారు? నా దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి, పనిచేసే వ్యక్తి, ఒక యాజమాన్యం, నా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి కడుపు నిండా తినాలి, మంచిగా పని చేసుకోవాలి అనేది ఒక నినాదం. అన్ని దానాల కొన్న అన్నదానం గొప్పది అనేది మరి ఈ ప్రవచనం ప్రజల వరకైనా నువ్వు ఆచరించవని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవన్నీ మీది షోక్ టప్పు మాట్లాడతావు? నోటి దగ్గర కూడు లాక్కున్నట్టే కాక 100%. ఈయనెవడండి నా లాక్కోవడానికి? అంత సినిమా లేదు, ఏదో నోరు దురుసు అంత. ఇక్కడ ఎవ్వరు కూడా అంత సిద్ధంగా లేరు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరే తెచ్చిండి ఈయన. ఇక్కడ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు క్లారిటీకి ఇచ్చారు, ఆయన లాగా పని చేయాలి ఇలా వ్యవస్థలో. ఆయన ఎంత క్లారిటీగా చెప్పారు అంగన్వాడీ స్కూల్లోకు. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్లో రక్తహీనతతో బాధపడే పిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకి పౌష్టిక ఆహారం అందాలని చెప్పేసి అన్ని క్యాలరీలు అంటే ఒక్కొక్కరికి ఎంత విటమిన్స్తో ఇచ్చిన క్యాలరీలు ఉండాలని చెప్పేసి ఇవాళ ఫుడ్ ఒక్కొక్కరికి ఎన్నెన్ని గ్రాములు ఇవ్వాలనేది ఉంటుంది. ఇవాళ ఎందుకు ఇవాళ పాలు అంగన్వాడీ స్కూళ్ళల్లో పాలు గుడ్లు ఎందుకు ఇస్తున్నారు? సరే ఆ విషయం నేను మాట్లాడితే అవన్నీ ఎత్తుకపోతుంటే మీరేం చేస్తున్నారంటారండి. వీళ్ళకి ఏమైనా కొంచెం మతి తలకాయ ఉందా లేదా చెప్పండి. అవన్నీ అన్నీ నేనే అని చెప్పను. అరే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర బాధ్యతగా వాళ్ళకు ఉండాలి, కానీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు తీసుకుపోయేటానికి దౌర్భాగ్యుడు వాడు తీసుకుపోతే దాన్ని కూడా సంధ్యారెడ్డి ఏం చేస్తుంది? నాకు కొన్ని కామెంట్లు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా సమాజంలో అనిపిస్తుంది. అందరూ ఎత్తుకపోరండి, ఎవడో ఒకడు ఎత్తుకపోతాడు. ఆ ఎత్తుకపోయినప్పుడు అక్కడ ఉన్న లోకల్గా స్థానికంగా మీరు పట్టించుకోవాలి. అది కామెంట్ బాక్స్లోకి వచ్చి దూరుతారు ఎందుకు నాకు అర్థం కాదు. మీ బతుకులు మొత్తం కామెంట్ల రూపకమే, బయటకు వచ్చేది లేదు, బయటకు వచ్చే పని చేసేది లేదు, సహకరించేది లేదు. వచ్చిన వాళ్ళనే వెనక పెడతారు. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పినంత మాత్రం వెనకపోయేది ఏముండదు అనుకోండి, బట్ కొన్ని అనిపిస్తుంటుంది మనకి అప్పుడప్పుడు, అరే ఏంది మనము అనిపిస్తుంది. బట్ నేను అనేది అంటే సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. వాళ్ళు నాకొక్కదానికే కాదు, మీకు అవకాశం ఇచ్చిండ్రు, రండి మీరు వచ్చి మాట్లాడండి. వాళ్ళకి వీళ్ళ గర్భిణీ స్త్రీలకు మంచి బిడ్డకి జన్మనివ్వాలి అని చెప్పేసి
ఊర్లో అంగన్వాడీ స్కూల్లోనే పేర్లు రాసుకుంటారు. ప్రతి ఆమెకు కూడా మధ్యాహ్నం అన్నం పెడతారు, గుడ్డు పెడతారు, పోషకాలు విలువ అన్ని ఇస్తారు ఆమెకి. ఇంత మంచిగా గవర్నమెంట్ సహకరిస్తున్నప్పుడు ఆ పథకాన్ని మీరు ఎందుకు నిర్వీర్యం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ ఒక్క మాటతోని ఏమైనా గవర్నమెంట్ చెప్పిందా మీకు? నేను అనేది ఏంది నాన్న అంటే, పిల్లలకి మంచి విద్యతో పాటు మంచి భోజనం అందించాలి. అయితే తప్పకుండా ఇప్పుడు తల్లి ఇళ్ళల్లో పనిచేసుకొని వెళ్తుంది, సాయంత్రం వచ్చేటప్పుడు ఇళ్ళ యజమానులు ఇంత అన్నం ఇస్తారు. నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాలు పనిచేసిన. డ్రాప్ అవుట్స్ చిల్డ్రన్స్ గురించి వాళ్ళ ఇళ్ళకి నేను డ్రాప్ అవుట్స్ అంటే పిల్లలు స్కూల్కి రాకపోతే పోయి తీసుకొచ్చేదాన్ని. అప్పుడు 99, 2000, 2002లో అప్పుడు నేను వాళ్ళ పరిస్థితులు చూస్తే ఇంట్లో ఏం లేదు, ఆ పిల్లలు అల్లాడుతుంటారు ఆకలికి. వాళ్ళ అమ్మ పనికి పోతుంది, పట్టించుకోరు. అలాంటి వారికి హక్కును చేర్చుకోవడానికి బాలజ్యోతి అనే సంస్థ అప్పుడు ముందుకు వచ్చింది. అప్పుడు నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా, నేను ఆ బాలజ్యోతి సంస్థలో నేను అప్పుడు పనిచేసినప్పుడు నాకు ఒక అనుభవంగా చెప్తున్నా. వాళ్ళ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయంటే, అరే రండిరా ఇక్కడ అన్నం పెడతాం రండి అంటే వాడు ఉరికొస్తాడు తెలుసా స్కూల్కి, అంగన్వాడీ స్కూల్కి. రా నాన్న మీకు ఇక్కడ అన్నం ఉంటుంది రండి మంచిగా ఉంటుంది ఇక్కడ అనేసరికి పిల్లలు ఎంత హ్యాపీగా వస్తారు తెలుసా. అది ఎంత బాధ అనిపిస్తుంది. బీద వాళ్ళని ఒక్కసారి వాళ్ళ జీవితాలకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అంటే అక్క నాకు క్వశ్చన్ ఏంటిది అంటే, మీరు ఇందాక చెప్పారు గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుకునేటోళ్ళు మ్యాక్సిమం లోయర్ కాస్ట్ వాళ్ళే ఉంటారు అని చెప్పేసి అన్నారు. ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ వీళ్ళే తక్కువ ఉంటారు 90% అని చెప్పేసి అన్నారు. అంటే గరకపాటి గారు అక్కడ క్యాష్ను ఉద్దేశించి ఏమన్నా మాట్లాడినట్టు అనిపించిందాక? అంటే ఆయనకి సాధకాలు బాధకాలు తెలియదు ఆయనకు. ఇప్పుడు సరే ఇప్పుడు నేను కులాల గురించి తీయను అనుకోండి, బట్ నేను అనేది ఏంటంటే అంకిత జ్ఞానం ఆయనకు ఉంది కదా. అక్కడ ఎవరు చదువుకుంటారు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలు గొప్పోళ్ళే. ప్రైవేట్ స్కూల్ పిల్లలు పోతుండు వాడంటే ఇంతో అంత ఆర్థిక గొప్పోడు అంటే ఏదో బిల్డింగ్లు ఉన్నాయి, ఇంతో అంత ఆర్థిక స్తోమత ఉన్నోడే పంపిస్తాడు. వాని కార్లో దింపుతాడు, లేదంటే బండి మీద దింపొస్తారు, లేదంటే ఆటో పెడతారు, స్కూల్ వ్యాన్ పెడతారు, టిఫిన్ బాక్స్ కట్టిస్తారు, 4 గంటలకు స్నాక్స్ పెడతారు, సాయంత్రం బోర్నమిటా పోస్తారు, అన్నీ చేస్తారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుకున్న పరిస్థితి ఏంది కదా? గవర్నమెంట్ బాధ్యత కాబట్టి వాళ్ళ హక్కును వాళ్ళు తీసుకుంటున్నారు. దాంట్లో నువ్వెవడు అని అడుగుతున్నాను. వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, ఇంకా మంచిగా పౌష్టికాహారం అందించాలి. పౌష్టికాహారం అందలేక ఎంతో మంది చనిపోతున్నారు పిల్లలు తెలుసా. డయోరియాతోని దీంతో అంగవైకల్యంతో వీళ్ళకు కరెక్ట్గా ఫుడ్ అందుకే గర్భిణీ స్త్రీని కడుపుతో ఉన్నప్పుడు కొంచెం ఒక 4-5 సార్లు ఎక్కువ తినమంటారు. ఎందుకు తినమంటారు? అలా తింటేనే ఒక మంచి శిశువుకి మంచి వెయిట్తో కలిగిన వ్యక్తి వచ్చి ఆరోగ్యకరమైన కాన్పు జరుగుతుంది అనేది ఉంటుంది. ఇది ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. దీనికి అవగాహన అనేది ఒక జీవితంలో అది నార్మల్ పర్సన్స్ కూడా మాట్లాడవచ్చు. ఇది మనం ఎప్పుడైనా సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు సంతు, చెడు మాత్రం మాట్లాడొద్దు.